సూరా అల్ బక్రా. బక్రా అంటే మేక గదా అని చాలామంది అనుకుంటారు. అయితే సూరా అల్ బక్రా అంటే ఆవు అని అర్థం. ఈ సూరాలో బనీ ఇస్రాయిల్‌కు సంబంధించిన ఒక ఆవు కథ ఉన్నందున ఈ పేరు వచ్చింది. ఖురాన్‌లో అతిపెద్ద సూరా ఏదండి? మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే తెలుసుకోండి. ఇది సూరా అల్ బక్రా. ఈ సూరాలో మొత్తం 286 ఆయతులున్నాయి. ఈ సూరా మదీనాలో అవతరించింది. ఈ సూరాలో అల్లా సుబ్హాను తఆలా మనకు చాలా ముఖ్యమైన విషయాలు నేర్పిస్తున్నారు. 1. నిజమైన మోమిన్లు అంటే విశ్వాసుల లక్షణాలు. 2. కాఫిర్ల పరిస్థితి. 3. మునాఫికుల స్వభావం. 4. బనీ ఇస్రాయెల్ కథలు. 5. అద్భుతమైన ఆయత్ అయిన ఐతుల్ కుర్సీ ఉంది. ఈ సూరాను చదివే ఇంట్లో శైతాను ప్రవేశించాడు అని హదీస్లు కూడా చెప్తున్నాయి. ఇన్షా అల్లా ఈ సిరీస్లో మనం సూరా అల్ బక్రా తఫ్సీర్ను ఆయత్గా సులభంగా అర్థం చేసుకుందాం. ఇబ్న్ ఖతీర్ తఫ్సీర్ ఆధారంగా తెలుసుకుందాం. ఆయా 1 అలీఫ్ లామ్ మీమ్. తఫ్సీర్ ఇవి హురుఫుల్ ముకత్తాత్ అని పిలుస్తారు. ఖురానులో కొన్ని సూరాలు ఇలాంటివి అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఇబ్న్ ఖతీర్ చెప్తుంది ఏమిటంటే ఈ అక్షరాల యొక్క అసలు అర్థం అల్లాకే పూర్తిగా తెలుసు. కానీ ఒక ముఖ్యమైన సందేశం ఉంది. ఖురాన్ మనం మాట్లాడే అక్షరాలతోనే తయారైంది. అయినా కూడా ఎవరు దీనిలాంటి గ్రంథం తయారు చేయలేదు. అంటే ఇది ఖురాన్ యొక్క దైవ అద్భుతం. ذلك الكتاب لا ريب فيه هدى للمتقين. దీని అర్థం ఇది ఆ గ్రంథం అంటే ఖురాన్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది తక్కువ ఉన్నవారికి మార్గదర్శనం. ఈ ఖురాన్ అందరికీ చదవడానికి ఉన్నా తక్కువ ఉన్నవారికి మాత్రమే నిజమైన మార్గదర్శనం అవుతుంది. తఫ్సీర్ ఏంటంటే అల్ కితాబ్ అంటే ఖురాన్. ఇది పూర్తిగా సత్యమైన గ్రంథం. అందులో ఏ తప్పు లేదు, సందేహము లేదు. కానీ అందరికీ ఒకేలా ప్రయోజనం ఉండదు. ఇబ్న్ ఖతీర్ చెప్తున్నట్లుగా తక్కువ ఉన్న వారికి మాత్రమే ఇది నిజమైన మార్గదర్శకత్వం. తక్కువ అంటే అల్లాను భయపడటం, పాపాలను దూరంగా ఉంచడం.